గైస్ లైఫ్ లో ఫస్ట్ టైం నేనైతే కోయట్ లో ఉన్నా, నిజమైన ఎడారికి వచ్చాను. అది కూడా ఒక ఎడారి మధ్యలో అయితే వచ్చి నేనైతే ఇక్కడ ఇరుక్కుపోయాను. యాక్చువల్ గా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే రోడ్డు మీదగా వెళ్తుండగా నాకైతే దూరం నుంచి నీళ్లు కనిపించినాయి. ఇంకా నీళ్లు చూసి ఎడారిలో నీళ్లు ఎలా ఉంటాయో చూద్దామని అయితే వచ్చేసినాను. ఇంకా గంట నుంచి నీళ్ల కోసం తిరుగుతానే ఉన్నా, ఎక్కడైతే నీళ్లు కనపడలేదు. నేనైతే మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన, ఇప్పుడు టైం చూసుకుంటే 5 అవుతుంది. సూర్యుడు కూడా వెళ్ళిపోయినాడు. ఇంకా చేసేది ఏం లేదు, ఇంటికి వెళ్దామని అయితే బండి తిప్పా. బుద్ధుంటే ఇంకోసారి ఇలాంటి చోటలు అస్సలు రాను. నేను ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. చుట్టూ చూసుకుంటే ఒక్క మనిషి కూడా కనపడలేదు. ఈ పక్క చూసుకున్నా సరే, ఆ పక్క చూసుకున్నా సరే, మనుషులు అయితే ఎక్కరు కూడా రావడం. నాకేం చేయాలో తెలియక బండి అయితే ఆపేసి ఇక్కడ ఎవరైనా వస్తారేమో అని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా, అది ఓపెన్ చేసుకుని వెళ్ళొచ్చు కదా అంటే, ఎడారి లోపల రాగానే అయితే నెట్వర్క్ అయితే వెళ్ళిపోయింది. గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ కావడం లేదు. అక్కడ బయట వరకు అయితే ఓపెన్ లానే ఉన్నాయి. ఇంకా లోపల రాగానే అయితే మొత్తానికి అయితే నెట్వర్క్ వెళ్ళిపోయింది. ఇంకా ఫైనల్ గా కోయిట్లో అందరు చెడ్డోళ్ళకి అయితే మంచోళ్ళు కూడా ఉంటారని ఈ కోయిటిని చూసిన తర్వాత తెలిసింది. నాకైతే దారి చూపించి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి అయితే వెళ్ళిపోయినారు. రోడ్డు చూడగానే నాకైతే జైల్లో నుంచి బయటకు వచ్చేంత ఆనందంగా ఉంది. కొద్దిసేపు అయితే నాకైతే ఉచ్చ పడిపోయింది. నిజంగా ఏమైనా అనుకోండి.